నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. రాజకీయాలు పుట్టించిందే బెజవాడలో అంటారు. అలాంటి విజయవాడలో రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న విజయవాడ రాజకీయాలు ఇప్పుడు హాట్గా కనిపిస్తున్నాయి. అధికార విపక్షాలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో ఆమె రాక కొత్త చర్చకు దారితీసింది. రంగా వారసత్వంలో రాజకీయాలకు వస్తున్న ఆమె బలమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పుకార్లు ఇప్పుడు మొదలయ్యాయి. ఏపీ రాజకీయాల్లో కీలకమైన వంగవీటి రంగా పేరుతోనే బెజవాడ రాజకీయాలు. రంగాను సొంతం చేసుకునేందుకు పార్టీల ప్రయత్నం. రాజకీయాల్లోకి రంగా భార్య కుమారుడు రాధ. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రాధ రంగా వారసురాలిగా రంగా కూతురు రాజకీయ ఎంట్రీ. బెజవాడ సెంట్రల్ నుంచి బరిలోకి ఆశాలత. మేనమామ సలహాతో రాజకీయాల్లోకి రంగా కూతురు. ఆశాలతకు ఆహ్వానం పలికేందుకు పార్టీల వెయిటింగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది. ఇప్పటికీ కూడా ఆయన ఫోటోకు ఇంట్లో పెట్టుకుని దేవుడుగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయన మాస్ లీడర్. ఆ మహానేత మరెవరో కాదు, వంగవీటి మోహన రంగా. రంగా చనిపోయి 3 దశాబ్దాలు దాటుతూ ఉన్నా ఇప్పటికీ ఆయన పేరు చెబితే చాలు వైబ్రేషన్స్ పుట్టుకొస్తాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అందరివాడుగా పేరు సంపాదించుకున్నారు. పేదలకు నేనున్నానంటూ భరోసాను కల్పించారు. యూనియన్ లీడర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా మారి రాష్ట్ర రాజకీయాల్లో తన మార్కును చూపించిన నేత ఆయన. విజయవాడలోని గిరిపురం ప్రాంతానికి చెందిన పేదల ఇళ్ల కోసం నడి రోడ్డులో దీక్ష చేపడుతుండగా హత్యకు ఆయన గురయ్యారు. అలా ఆయన పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. బెజవాడ అంటే టక్కున గుర్తొచ్చేది వంగవీటి కుటుంబం. రంగా తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని రాధ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంగవీటి రంగా కుమార్తె ఆశాలత గురించి ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు మొదలైంది. వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయాల్లోకి రానున్నారని, బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు ఆయన కుమార్తె ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని యత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. 2024 ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుంచి ఆమెను బరిలోకి దింపేందుకు ఆమె మేనమామ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆశ మీదే పార్టీలన్నీ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఎలాగైనా తమ పార్టీలోకి ఆహ్వానించాలని పట్టు మీద కనిపిస్తున్నాయి. విజయవాడతో పాటు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉండడంతో రంగా వారసత్వం పార్టీకి అవసరమని భావిస్తున్న పార్టీలు ఆశాలతను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. రంగాపై ఉన్న అభిమానం ఓటు బ్యాంకుగా మారుతుందని భావిస్తున్న పార్టీలు ఆశాలతను రాజకీయాల్లోకి తీసుకురావాలని పావులు కదుపుతున్నాయో. ఆమె రావటం, పోటీ చేయడం ఖాయమని అనిపిస్తూ ఉన్నా ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది మాత్రం $1,000,000 ప్రశ్నగా మారింది. వైసీపీ నుంచి ప్రధానంగా ఆహ్వానం అందుతూ ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరి ఆశాలత ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుంది అనడం ఇప్పుడు సందిగ్ధంగా మారింది. ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి అంశం. వంగవీటి రంగా మరణం తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వంగవీటి రాధ విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడు రత్నకుమారి రాజకీయాలకు దూరంగా ఉంటే రాజకీయాలు రాధా సరిగా రాణించడం లేదు. ఇలాంటి సమయంలో వంగవీటి ఇంటి ఆడపడుచు రాజకీయాల్లోకి రాబోతుందనే వార్త సరికొత్త చర్చకు కారణమవుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా మారిన పార్టీని తిరిగి పట్టాలెక్కించడం, పార్టీ శ్రేణుల్లో భరోసా నింపడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని కమలం అధిష్టానం నిర్ణయించింది. టార్గెట్ 100తో దూకుడు చూపించాలనుకుంటోంది. కేసీఆర్ సర్కార్పై బీజేపీ ఫోకస్. 100 రోజుల ప్లాన్కు కసరత్తు. నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తున్న కిషన్ రెడ్డి. టార్గెట్ 100ని సక్సెస్ చేయాలని వ్యూహాలు. బీఆర్ఎస్ పథకాల అమలుపై యారా. దళిత బంధులో ఎవరికి లబ్ధి జరిగిందని యారా. కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపణలు. మోదీ, అమిత్ షాతో సభలు పెట్టాలని నిర్ణయం.
తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో వెనుకబడ్డట్లు కనిపిస్తున్న బీజేపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 3 లేదా 4 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆలోపే స్పీడ్ పెంచాలని కమలం అధిష్టానం డిసైడ్ అయింది. అందుకు 100 రోజుల ప్లాన్తో పార్టీకి పునరుత్తేజం తేవాలని చూస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ 100 రోజుల కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి యాక్షన్ 100 పై సమావేశమయ్యారు. టార్గెట్ 100 రోజులపై నేతలకు అధినేత కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే సమాచార హక్కు చట్టం ఉపయోగించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తి వివరాల్ని సేకరించి ప్రజల ముందు ఉంచనుంది. ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యాల్ని కూడా తెరమీదకు తీసుకురానుంది. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కూడా బీజేపీ సమీక్ష జరిపి ప్రభుత్వాన్ని ఎండగట్టనుంది. ఇంకా నిర్మాణంలోనే ఉన్న ఇండ్ల గురించి స్థానికులకు వివరించడం, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించడం చేయనుంది. దళిత బంధు పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది బీజేపీ. పథకానికి ఎంపికైన వాళ్ళెవరు, అసలైన లబ్ధిదారులు ఎవరు, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల అవినీతి, పథకం అమలులో లోపాలు వంటి అంశాల్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. బీజేపీ చేయబోయే పోరాటంపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వివరించారు. 100 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో విస్తారంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గతంలోనే బండి సంజయ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ లాగే తెలంగాణలో ప్రతి నెల టిఫిన్ బైటక్స్ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని వర్గాల వారితో సమావేశమవ్వనున్నట్లు తెలిపారు. దళిత వాడల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి అక్కడి సమస్యలపై అధ్యయనం చేయబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో భారీ సభలు, ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో వేరువేరుగా సభలు, ర్యాలీలు నిర్వహించనుంది. 17 లోక్సభ స్థానాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటోంది బీజేపీ. ఈ నెల 29న ఖమ్మంలో అమిత్ షా ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఇప్పటికే నిర్వహించిన సభలకు మంచి స్పందన వస్తోందని, తెలంగాణ ప్రజలు మోదీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కర్ణాటకలో హామీల అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రజల మేనిఫెస్టోతో ముందుకొస్తుందని వివరించారు. తెలంగాణలో బీజేపీని ఎలా అధికారంలోకి తేవాలి అనే అంశంపై సమీక్ష జరిగిన రోజే పార్టీ ఆఫీసులో గొడవ జరగడం హాట్ టాపిక్ గా మారింది.
పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి ఈటల, బండి సంజయ్ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా బండి వర్గం పోస్టులు పెడుతోందని ఈటల వర్గీయులు ఆరోపించారు. దీనికి బండి వర్గం కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దూషణకు ప్రయత్నించాయి. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రశాంత్తో ఈటల, కిషన్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. చివరకు కొందరు నేతలు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ అంశంపై బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఈటల వర్గీయులు ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఏది ఏమైనా కమలం నేతలంతా ఈ 100 రోజుల ప్లాన్ను సక్సెస్ చేసేందుకు ఏకమవుతున్నారు. కేసీఆర్ సర్కార్ని గద్దదించేందుకు ఏది ఏమైనా ఈ ఉన్న 4 నెలలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. రాజకీయాలయందు చంద్రబాబు రాజకీయం వేరంటారు. ఆయన అడుగేసే ముందు ఆచితూచి వేస్తారు. అవసరమైతే తన దూతల్లో ముందుగా పంపిస్తారు. ఇక్కడ అదే కనిపిస్తోంది. అటు ఇండియా, ఇటు ఎన్డీఏ కూటములు పోటాపోటీగా సమావేశాలు పెట్టాయి. 2 కూటములో గతంలో బాబు చక్రం తిప్పారు. ఇప్పుడు వారిద్దరికీ సమాన దూరంలో ఉన్నారు ఆయన. నెక్స్ట్ కేంద్రంలో ఎవరు వస్తే వారిపై సైకిల్ హ్యాండ్ తిప్పాలనే ఆలోచనలో టీడీపీ బాసు ఉన్నారు. ముందుగా ఏపీలోని గడ్డు కాలాన్ని అధిగమించిన తర్వాతే జాతీయం వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారట బాబు. రాజకీయాల్లో గేరు మార్చిన చంద్రబాబు ఇండియా, ఎన్డీఏ కూటములకు దూరంగా బాబు. పాత మిత్రులు ఉన్నా అటువైపు చూడని బాబు. 2 కూటముల్లో బాబు మనుషులు. జనసేన, బీజేపీతో అడుగేసేందుకు సిద్ధమైన బాబు. ఏపీలో టీడీపీకి గడ్డు కాలం. ఏపీని సెట్ చేసి జాతీయం వైపు అడిగేసే ఆలోచన. గతానుభవాలతో ఆచితూచి అడిగేస్తున్న బాబు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రధాని పదవి చేపట్టలేదు కానీ దానితో సరిదూగే ఎన్డీఏ కన్వీనర్ హోదా బాధ్యతలను చేపట్టారు. అయితే అదంతా గతంలో. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రాణించడానికి తన శక్తియుక్తులను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. జాతీయ రాజకీయాల్లో స్పేస్ ఉన్నా, వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా ఆయన మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. కొద్ది రోజుల పాటు వెయిట్ చేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో తొందరపాటు చర్యలతో ఎదురైన ఫలితాలను చూసి కాస్త జాగ్రత్తగానే అడుగేయాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుది.
ముందున్న కర్తవ్యం ఏపీ పాలిటిక్స్. అంతకు మించి తనకు ఏమీ అవసరం లేదన్నట్టున్నారు చంద్రబాబు. విపక్ష కూటమి ఇండియాలో పెద్దన్న పోస్టు ఖాళీగా ఉన్నా అందులో తన పాత స్నేహితులందరూ ఎదురు చూస్తున్నా అటువైపు చూడలేని పరిస్థితి చంద్రబాబుది. తనకు అవసరమైన పవన్ ఎన్డీఏ వైపు ఉన్నారు. ఎన్డీఏ మరోసారి అధికారంలో వచ్చేలా ఉంది. అందుకే అటువైపు ఆశగా చూస్తున్నారు. కానీ పూర్వశ్రమంలో పాత మిత్రుడిగా ఉన్న ఒకప్పుడు తన కూటమికి కన్వీనర్గా ఉన్నారని చూడకుండా చంద్రబాబును బీజేపీ అవమానిస్తోంది. అంతేకాకుండా బాబుపై అనుమానపు చూపులు చూస్తోంది. అదే విపక్ష కూటమి ఇండియాలో మాత్రం తమ చిరకాల మిత్రులు వామపక్షాలున్నాయి. ఒకనాటి తన సహచరులు శివసేన, జేడీయూ, టీఎంసీ, డీఎంకేల అధినేతలు అదే కూటమిలో కొనసాగుతున్నారు. తాను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నారు. వస్తే పెద్దన్న పాత్ర అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్నింటికీ మించి కాంగ్రెస్ సైతం సాదరంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. శిష్యుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉండటం, బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉండడంతో చంద్రబాబుకు అపూర్వ స్వాగతం తప్పదు. అయితే ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ గతానుభవాల దృష్ట్యా వెనుకడుగు వేస్తున్నారు. చంద్రబాబు ముందున్న ఏకైక లక్ష్యం జగన్ను గద్దెదించడం. అంతకు మించి టాస్క్ పెట్టుకోలేదు. అందుకే జాతీయ రాజకీయాలు ఆహ్వానిస్తున్నా పక్కన పడేశారు. ఆసక్తి ఉన్నా అచేతనంగా ఉండిపోవడానికి కారణం కూడా ఒకటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ శక్తివంతంగా ఉంది. దానిని పడగొట్టాలంటే బీజేపీ, జనసేన అవసరం కీలకం. అందుకే ఆ రెండు పార్టీలను దారిలో తెచ్చేందుకు తన శక్తియుక్తులను వినియోగిస్తున్నారు చంద్రబాబు. అవమానాలను ఎదుర్కొంటున్నారు, అవహేళనలను తట్టుకుంటున్నారు. నాకంటూ ఒకరోజు రాకపోదా అని సీరియస్గా ఆలోచిస్తున్నారు. అంతవరకు సైలెంటే ఉత్తమమని భావిస్తున్నారు. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.